మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మకర రాశి నుంచి మేషరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, మనకి అదేవిధంగా కర్కాటక మిథున రాశిలో కుజుడు, సింహంలో ఉండేటువంటి రవి కన్యారాశిలో ఉండేటువంటి కేతువు దగ్గరికి 17వ తేదీ మారుతున్నాడు. కేతువు శుక్రుడు కన్యారాశిలో కలిసి ఉంటూ 19వ తేదీ శుక్రుడు ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా ఆ స్థానాల్లో తిరుగుతూ, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. గురువు కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు మిథునంలో ఉంటూ శుక్రుడి మీద కేతువు మీద ప్రభావం చూపిస్తున్నాడు. దాని తర్వాత 17వ తేదీ నుంచి రవి మీద కూడా ప్రభావం చూపిస్తున్నాడు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు, మరియు ఒక్కొక్క లగ్నం వారికి, ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఇవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 2లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ వారం మీరు జీవిత భాగస్వామిని మరియు లైఫ్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో మొట్టమొదటిగా 16, 17, 18, 19 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే రుణాలు లభిస్తాయి. రుణం వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా లేకపోతే పొందడం ద్వారా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. శత్రువుపై జయం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొద్దిగా ఈ 4వ అధిపతి 6లో ఉన్నందుకు లోన్స్ అయితే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రదేశం మారాలి, చదువుకుంటున్నటువంటి కోర్స్ ఏదో మార్చుకోవాలి, కాలేజ్ మారాలి, నాకు ఈ ట్యూషన్కి వెళ్తున్నాను అది నచ్చట్లేదు, ఇంకో ఏదో మాస్టర్ని మార్చుకోవాలనే భావన ఎక్కువ కలుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ భాగ్యస్థానంలో రవికేతులు ఉన్నారు. కాలేజీకి మాస్టర్స్కి భాగ్యస్థానం అని చెప్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడైతే రవికేతులు ఉన్నారో ఏదో తెలియని అసంతృప్తి, నాకు అంటే ఒక్కోసారి రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవ్వకుండా ఆగడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి బ్లాకేజెస్, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తెలియని బ్లాకేజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఆ రిజల్ట్ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది మకరం వారికి. ఇక దశమంలోకి ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి శుక్రుడు వస్తున్నాడో ఒక రకంగా వృత్తిపరమైనటువంటి విషయంలో మంచి యోగం. అది మీకొకరికే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి, మీ పార్ట్నర్స్ కూడా ఒక గ్రోత్ని ఇస్తుంది. ఖచ్చితంగా వృత్తి ఎప్పటి నుంచో మీ యొక్క జీవిత భాగస్వామి వెతుకుతూ ఉంటారు ఉద్యోగం కోసం. అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు, ఉన్న ప్రదేశంలో కాకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, మీ జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా వాహనమో గృహమో తీసుకోవడం, ఆభరణం కూడా కావచ్చు అక్కడ, అటువంటివి తీసుకుంటారనేటువంటి చూపిస్తుంది. కాస్త వ్యాపారాల విషయాల్లో కొంతవరకు ఎదుగుదల, కొంత సక్సెస్ రేట్ పెరగడము, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ కూడా ఖచ్చితంగా పెరిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ 12వ అధిపతి ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నాడో సంతానం విద్యరీత్యా కొంత దూర ప్రాంతాలకు వెళ్ళడము, కొంచెం మీరు కూడా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా బాగా సక్సెస్ఫుల్ రావడము, మరియు వివాహ జీవితము కొంతవరకు గతంలో ఎవరికైనా కొంత అనారోగ్య సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటే అవి కాస్త క్లియర్ అవ్వడము అనేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కేవలం గోచారమే కాకుండా మీ యొక్క జన్మజాతకంలో కూడా గ్రహాల యొక్క స్థితిని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి. మహాదశ, భుక్తి, అంతర్దశలు 3 ఉంటాయి. మహాదశ, భుక్తి, అంతరము, ప్రత్యంతరము, సూక్ష్మదశ, ప్రాణదశ అని ఇలా మొత్తం 5-6 స్టేజ్ దాకా ఉంటాయి.
అందులో పర్టికులర్గా మహాదశ, భుక్తి, అంతర్దశ ప్రధానం. అందులో మహాదశ ఇంకా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. చాలామంది తెలియక ఏలినాటి శని వచ్చింది, లేకపోతే నాకు సర్పదోషం ఉంది, వీటి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంటారు. కాల సర్పదోషం ఉంది అని కాదు. అవకెత్తు అయితే అవి కొంతవరకు ప్రభావం చూపిస్తే అసలు మీకున్న లగ్నం నుంచి ఏ స్థానంలో ఉండేటువంటి మహాదశ నడుస్తుంది, అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది, అది మెయిన్గా పట్టుకోవాలి. అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఫలానా ప్రాంతానికి వెళ్తున్నాం, హిమాలయాలకే వెళ్తున్నాం అనుకోండి, బాగా మంచున్న ప్రదేశానికి వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం, బాగా మంచు ఉంటుంది కాబట్టి స్వెటర్లు వేసుకొని వెళ్ళాలి, అక్కడ కొంచెం వేడిని పుట్టేటువంటి ఆహారాలు తీసుకుంటుండాలి. అక్కడ కొన్ని ప్రదేశాల్లో మనం అక్కడ సదుపాయాలు ఉండవు కాబట్టి కొంచెం మనం టెంట్ వేసుకోవడానికి ఒక బ్యాగ్లో టెంటు అవన్నీ పట్టుకొని వెళ్తాం. ఎందుకు, అక్కడుండే ప్రదేశాన్ని బట్టి అక్కడ ఎలా ఉంటుందో దాన్ని మనం ఆ వాతావరణాన్ని, ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనం ఎలా అయితే క్యారీ చేసుకుని వెళ్తామో, మహాదశ ఏమిస్తుంది, అప్పులు ఎక్కువ ఇచ్చే యోగం ఉంది, అప్పులు ఎక్కువ చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా అది ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో ఇంకేదైనా వస్తువు లాభం పొందేలాగా ఆ రకంగా మార్చుకోవాలి. కాబట్టి మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి గోచారం ఏంటండి, మరి గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కదంటే మీ కాలం ఇలా ఉందని చెప్పుకోవడం. ఈ కాలం కేవలం మీ మీదే కాదు, దేశం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి మీకు గనక గమనించుకున్నట్లయితే వృశ్చికం, మన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రయాణం సాగుతుంది. కుజుడు రవి మీద, కేతు మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, క్రోధినామ సంవత్సరం అండి, అంతా గందరగోళాలు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఈ వాతావరణంలో విపత్తులు, వర్షాలు. ఎందుకంటే రాహు మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి రాహు ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి 9-10 నెలల క్రితమే మనం చెప్పుకున్నాం చాలా వీడియోల్లో, ఒక వీడియో అని కాదు, రాహువు జలరాశుల్లో ఉన్నాడు, విపరీతమైనటువంటి వర్షాలు, జల సంబంధించిన ప్రమాదాలు వస్తుంటాయి అని. నేను ఒక్కడనే కాదు, చాలామంది చెప్పారు జ్యోతిష్యులు. నేనేమంటానంటే, ఇది గోచారం అనేటువంటిది దేశకాల మాన పరిస్థితుల మీద చూపిస్తూ ఉంటుంది. మీ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహాల మీద కూడా దీని ప్రభావం కొంత ఉంటుంది. కానీ దీనికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు రవి కన్యా తులరాశిలో ప్రయాణం జరుగుతుంది. దీనివల్ల ఏమిటి, అధికారులకి, రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఒక మన రాజకీయ సంబంధించిన విషయాల్లో వ్యతిరేకతలు పెరగడం, మార్పులు, రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు. ఆరోగ్యానికి కారకుడు రవి, ఈ 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. అంటే ఏమిటి, మీరు ఈ 2 నెలలు ప్రజలందరూ కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా కేర్గా ఉండాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరి దీనికి ఏం చేయాలండి, మనకి రాశి నక్షత్రం ఏమీ తెలియదు, మనం ఏం చేయాలి అంటే ఒకటే చెప్తుంది శాస్త్రం, సూర్య ఆరాధన, గణపతి ఆరాధన. సరే, ఇప్పుడు జల సంబంధించినవి విపత్తులు వస్తాయనుకున్నాం, దుర్గానామ స్మరణ చేసినట్లయితే ఆ జల సంబంధించిన విపత్తుల నుంచి బయటపడతారు. సూర్య ఆరాధన ఎవరైతే చేస్తారో, సూర్యుని ఎప్పుడైతే ఎవరైతే తలుచుకుంటారో, సూర్యుని ఎవరైతే బాగా ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యం భాస్కరాదిత్యేది. అయితే ఇప్పుడున్న కండిషన్, సూర్యుడికి సంబంధించినటువంటి దానం ఇస్తే తొందరగా క్లియర్ అవుతుంది సమస్య అనేది. ఒక్కొక్క రవి ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క సంబంధించినటువంటి దాని మీద మనం సాధన చేస్తూ ఉండాలి. దానం ఇవ్వాలా, మంత్ర సాధన చేసుకోవాలా, హోమాన్ని చేసుకోవాలా అనేటువంటిది, లేదా తర్పణం వదులుతూ ఉండాలి. సూర్యభగవానుడికి అయితే మనం మామూలుగా గ్లాసులో నీళ్ళు తీసుకుని ఉదయం పొద్దున్నే చేస్తాం. దాంతోపాటు దానం ఇస్తూ ఉండాలి. ఆదివారం ముఖ్యంగా మీరు వీలైనంత మటుకు గోధుమ రవ్వ, ఉలవలు, కందులు ఈ 3 ఇస్తూ ఉండండి. నవగ్రహాల్లో కూడా జాతకము, దశ, భుక్తి ఏమి తెలియని వారు, నక్షత్రం తెలియని వారు కూడా నవగ్రహాల్లో ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో నేను చెప్పేది ఒకటే, కుజగ్రహము, రాహువు, రవి, కేతు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుల దగ్గరికి వెళ్ళి క్యారెట్స్, బెల్లం 4 ఉండలుగా, చిన్న ఉండలుగా తినిపించండి గోవులకి. అదేవిధంగా కాస్త గ్రాసము, ఇప్పుడు ఎలాగో మనకి వినాయక నవరాత్రులు కూడా నడుస్తున్నప్పుడు సర్వసాధారణంగా నవరాత్రుల్లో అని కాదు, కామన్గా కూడా మనకి మన ఏదైతే మనకి చూడండి, ఈ యొక్క దర్భ ఆసనం వేసుకొని ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గణపతికి మనం ఈ నవరాత్రులు చేసేటువంటివి ఏవైతే ఉపచారాలు చేస్తూ ఉంటాం, రకరకాల పత్రులతోని
గరికతోని ముఖ్యంగా శాస్త్రంలో గరికతో ఆరాధన మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తగ్గిస్తుంది. యూనివర్సల్‌గా గూడా ఇప్పుడు కేతువు ఎప్పుడైతే కన్యా రాశిలో సంచరిస్తున్నాడో మనం చెప్పుకున్నాం. ఏమంటే భూములకు సంబంధించిన విషయంలో కొంత ఫ్లక్చుయేషన్స్ ఏర్పడతాయి. ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రక్ అనేటువంటిది ఉంటుంది, ఆగుతుంటుంది అని. అదే రకంగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఏమిటి ఎవరైనా ల్యాండ్ కొంటున్నారు. అది ఎంతవరకు గ్రోత్ ఉంటుంది, ఎంతవరకు తగ్గుతుంది అనేటువంటిది చూసుకోవాలి. అయితే ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడుండేటువంటి కాలమాన పరంగా, గోచార గ్రహాల పరంగా ఈ రెమెడీస్ చేసుకుంటూ కాస్త గోసేవ చేసుకోవడము, నిత్యము ఏదో ఒక దేవత మీ ఇష్టమైనటువంటి దేవత ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బావుంటుంది.